టీడీపీ పార్టీ పైన జనసేన కార్యకర్త ఒకరు ఫిర్యాదు చేశారు. వెంటనే నాగబాబు గారు మైక్ కట్ చెయ్ అనే విధంగా ఆయన నోరు మూసేశారు. సో ప్రజెంట్ సోషల్ మీడియాలో కానీ, ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ ఇదొక హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఒక కార్యకర్త, ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్త క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉంది, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందని వాళ్ళ బాధను చెప్పుకుంటే కంప్లీట్‌గా విని దానికి సొల్యూషన్ ఏంటి, ప్రాబ్లమ్‌ని ఏ విధంగా సాల్వ్ చేయాలనే విధంగా ఆలోచించకుండా తను చెప్తున్నప్పుడు మధ్యలోనే మైక్ కట్ చేయడం ఎంతవరకు కరెక్టు? ఒక కార్యకర్త లేకపోతే పార్టీ నడుస్తుందా? ఒక కార్యకర్త లేకపోతే పార్టీలో పనులు నడుస్తాయా? అని చెప్పేసి అందరూ కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ కోసం కార్యకర్తలు రేయింబగలు ఎంత కష్టపడ్డారో, పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంత కష్టపడ్డారో రాష్ట్రం అంతా కూడా చూశారు. సో అలాంటిది కార్యకర్తలు చెప్తున్నటువంటి మాటలు వినకుండా మధ్యలోనే మైక్ కట్ చేయని చెప్పేసి నోరు మూయించడం ఎంతవరకు కరెక్టు? ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కార్యకర్త పేరు జనసేన కార్యకర్త గోపీనాథ్. సో మరి ఈయన విశాఖ సౌత్‌లో ఇక్కడ జనసేన తరపున ఎమ్మెల్యే ఉన్నప్పటికీ టీడీపీ పార్టీదే ఆధిపత్యం చెలాయిస్తున్నారు, టీడీపీ వాళ్ళే ఆధిపత్యం చెలాయిస్తున్నారు, మా మాట ఏ మాత్రం కూడా వినట్లేదు అని చెప్పేసి ఆయన చెప్పుకుంటున్నాడు. అంటే అక్కడ జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యే ఉన్నారు, బట్ టీడీపీ పార్టీదే ఆధిపత్యం, టీడీపీ పార్టీ వాళ్ళు ఏది చెప్తే అది వినాలి అని చెప్పేసి ఆయన బాధను ఆయన చెప్పుకుంటూ ఉన్నారు. ఈయనే కాకుండా ఒక మహిళా కార్యకర్త తన బాధను చెప్పుకుంటూ ఉన్నా కూడా అక్కడ కూడా మైక్‌ని కట్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మరి నాగబాబు గారు, ఆయనకు రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎంత కష్టపడితే ఇప్పుడు స్ట్రాంగ్‌గా నిలబడిందని ప్రతి ఒక్కరు కూడా ఆయనకు తెలుసు. సో అలాంటి వ్యక్తి కూడా ఒక కార్యకర్త బాధ చెప్తా ఉంటే ఈ విధంగా ఆపేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి ఇప్పుడు ఇదొకటి. అంటే ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో వైసీపీ వాళ్ళందరూ కూడా ఇదొక పాయింట్‌గా వాళ్ళు రైజ్ చేసుకోవచ్చు. మీ పార్టీలో ఉన్న వాళ్ళ బాధలే మీరు వినకపోతే ఇంకా ప్రజల బాధలు ఏమి వింటారని చెప్పేసి కూడా వాళ్ళు రేపు పొద్దున వేరు చూపించే అవకాశం కూడా ఉంది. సో ఆల్రెడీ వాళ్ళు మనకి ఏ ఛాన్స్ దొరుకుతుంది, ఎప్పుడు వీళ్ళ మీద బురద చల్లుదామని చెప్పేసి గుంటకాడ నక్కలాగా ఎదురు చూస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇదొక అవకాశాన్ని ఇచ్చినట్టు కూడా అవుతుంది. రేపు పొద్దున ఏదో ఒక చోట డెఫినెట్లీ వాళ్ళు ఈ యొక్క పాయింట్ని రేజ్ చేస్తారని చెప్పేసి కూడా ప్రజలు మాట్లాడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కూటమిగా ఉన్నాయి. కూటమిగా అంటే ఎన్ని సమస్యలైనా రావచ్చు, ఎన్ని మనస్పర్ధలైనా రావచ్చు, మాట్లాడుకొని కూల్గా దాన్ని అంటే పార్టీలు విడిపోకుండా కూటమిగా ఉంటేనే బాగుంటుందని చెప్పేసి పార్టీ పెద్దలు స్టార్ట్ నుంచి కూడా చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ పార్టీలలో అంతర్గతంగా ఏదో జరుగుతుంది. అండ్ అయినప్పటికీ పార్టీలో ఏదైనా జరగని, కాకపోతే ఒక కార్యకర్త తనకున్న బాధను చెప్తా ఉంటే దాన్ని విని కంప్లీట్గా దానికి సొల్యూషన్ ఏంటి చూడాలి. కానీ ఈ విధంగా మధ్యలోనే వాళ్ళ నోరు నొక్కేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. మరి చూడాలి ఏపీ రాష్ట్రంలో ఈ రాజకీయాలు అనేవి ఎంత దూరం, ఎలాంటి మలుపులు తిరుగుతాయని.